Hi everyone, I am Dr. Niharika, General Physician, Consultant Nephrologist, Vikas Hospitals, Guntur. First of all, I am wishing all of you a very happy Women's Day. సో మనం ఇంట్లో చూస్తూ ఉంటాము, ఇంట్లో ఉన్న ఫీమేల్స్ ఇంట్లో వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు, కానీ వాళ్ళ హెల్త్ మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటి డిసీజెస్ లో ఒకటి షుగర్, డయాబెటీస్. సో మనందరికీ తెలిసిందే, డయాబెటీస్ ఈ కాలంలో చాలా కామన్ గా మారిపోయింది. అతిశయోక్తి కాదు, ప్రతి ఇంట్లో కూడా షుగర్ లేని పేషెంట్ అంటూ ఉండరు. సో అలాంటి షుగర్ వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ బాధాకర విషయం ఏంటి అంటే, మన భారతదేశాన్ని క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ గా చెప్తూ ఉంటారు. అది చాలా సాడ్ థింగ్. అండ్ ఈ షుగర్ వల్ల దీర్ఘకాలికంగా షుగర్ కంట్రోల్లో లేకపోతే ఫ్యూచర్ లో గుండె వ్యాధులు కానివ్వండి, కిడ్నీ వ్యాధులు కానీ అన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ షుగర్ కి ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తారతమ్యం ఏమీ ఉండదు, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. కానీ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మేల్స్ తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ తో చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ లో వచ్చే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజ్, హార్ట్ అటాక్ కానివ్వండి, డిప్రెషన్ కానీ ఫీమేల్స్ లో 4 times ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఫీమేల్స్ స్పెసిఫిక్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, అన్కంట్రోల్ డయాబెటీస్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. అండ్ పేషెంట్స్ పర్టికులర్ గా ఫీమేల్స్ లో అన్కంట్రోల్ షుగర్స్ లో చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో కూడా బాధపడుతూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ కానివ్వండి, ఆర్ ప్రీమెచ్యూర్ డెలివరీ, నెలలు నిండకుండానే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పుట్టిన బిడ్డకు కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేట్ స్టేజెస్ లో పిల్లలకి ఒబేసిటీ రిస్క్ కూడా ఉంటుంది. సో మదర్ డయాబెటీస్ ఉంటే పిల్లలకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఫీమేల్స్ లో ఇంకా వచ్చే, కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. దీని వల్ల కూడా ఫీమేల్స్ లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి, నార్మల్ ఫీమేల్స్ కూడా, అంటే షుగర్ లేని ఫీమేల్స్ కూడా వన్స్ కనుక వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి రిస్క్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో అప్పటి వరకు వాళ్ళకి షుగర్ ఉండదు, ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి షుగర్ వస్తుంది. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో షుగర్ లో మనకు కామన్ గా కనిపించే సింటమ్స్ ఏంటి? యూరిన్ ఎక్కువగా పాస్ చేయడం కానివ్వండి, ఆకలి ఎక్కువ అవడం, దాహం ఎక్కువ అవడం, ఇవన్నీ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే లక్షణాలు అనుకుంటారు. షుగర్ అని వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు. అందుకే డాక్టర్స్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని అడ్వైస్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ అయిపోగానే తగ్గిపోతుంది. అండ్ ఒక 40 to 50% ఆఫ్ ద పేషెంట్స్ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల నియర్ ఫ్యూచర్ లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంతో డేంజర్ అయిన ఈ షుగర్ వ్యాధి గురించి అవగాహన చాలా ముఖ్యం. అండ్ పర్టికులర్లీ ఫీమేల్స్, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న సింటమ్స్ ని కూడా ఇంట్లో పని వల్ల పని చేస్తున్నాం కాబట్టి ఈ సింటమ్ వచ్చింది, నీరసంగా ఉంది, నెగ్లెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు పెద్ద టెస్ట్ చేయించుకోరు. సో నేను ఇప్పుడు చెప్పే లక్షణాలు ఏమైనా ఉంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఎక్కువగా నడవడం కానివ్వండి, ఆకలి ఎక్కువగా వేయడం, దప్పిక ఎక్కువగా వేయడం కానివ్వండి, అండ్ చేతులు కాలు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా షుగర్ టెస్ట్ చేసుకోవాలి అనే దానికి చిహ్నాలు అనమాట. సో చివరిగా ఒక మాట, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటేనే మీ కుటుంబ సభ్యుల్ని హ్యాపీగా హెల్దీగా ఉంచొచ్చు. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, సో దట్ మీరు మీ ఫ్యామిలీని హ్యాపీగా హెల్దీగా ఉంచొచ్చు. థ్యాంక్ యూ.